మనకి నిన్న ఆర్ఎస్ఎస్ శత దినోత్సవ సందర్భంలో మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భాగవత్ గారు అయితే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. అయితే ఆయన మెయిన్గా దేని గురించి మాట్లాడారు అంటే, మనకు ఒక రూమర్ నడిచింది కదా మొన్నటి వరకు, ఇది బీజేపీ అండర్లోనే ఆర్ఎస్ఎస్ నడుస్తుంది, మరి ఆర్ఎస్ఎస్ ఏది చెప్తే బీజేపీ కూడా అదే చేసింది, సో అందుకని చెప్పేసి ఈ రెండింటి మధ్య కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక న్యూస్ నడిచింది కదా మొన్నటి వరకు. అయితే దీని గురించే మరి ఇక్కడ మోహన్ భాగవత్ గారు అయితే మాట్లాడారు. సో మీరు ఏదైతే ఇది న్యూస్ అంటే మీకు ఒక ప్రచారంలో ఏదైతే ఉందో, సో ఇది పచ్చి అబద్ధం. సో ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీని ఎప్పుడు కూడా శాసించే స్థాయి ఉండదు. జస్ట్ ఆర్ఎస్ఎస్ చేసే పని ఏంటి అంటే, బీజేపీకి ఏవైనా సరే కొత్తగా సలహాలు కానీ ఏదైనా సరే కొత్త సూచనలు కానీ ఇవి ఏమన్నా ఇవ్వాలి అంటే మరి ఆర్ఎస్ఎస్ ఇచ్చింది, అంతే తప్ప మరి బీజేపీని మరి ఆ కంట్రోల్లో లేదు అంటే ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పేసి ఎప్పుడు కూడా భావించదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాంతోపాటు ఆయన అంటుంది ఏంటంటే, మరి 75 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పింది లేదు అని చెప్పేసి దీని గురించి మాట్లాడారనమాట. సో దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మరి మన హిందుత్వం గురించి, ఇది ఆంగ్లంలో మనకి ఇంగ్లీష్ నేర్చుకుంటే హిందుత్వానికి ఏదైనా సరే ఇబ్బంది అయితే అని చెప్పేసి కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. అయితే మరి దీని గురించే ఆయన మాట్లాడటం జరిగింది. ఏమన్నారు అంటే, మీరు ఇంగ్లీష్ అనేది అందరూ కూడా నేర్చేసుకోండి, సో ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మన హిందుత్వానికి పోయేదేం లేదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, దాని తర్వాత ఆయన ఇంకో విషయాన్ని మాట్లాడింది ఏంటి అంటే, ఇది మనకి ఇప్పటి వరకు ఎటువంటి బిల్లు కూడా లేదు దేనికి సంబంధించి, మరి జనాభా నియంత్రణకు సంబంధించి మన దగ్గర ఎటువంటి బిల్లు లేదు. సో దీని గురించి మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కళ్ళు ఖచ్చితంగా ఒక 3 పిల్లలను మాత్రం కనండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాని తర్వాత మరి ఇంకో విషయం ఏంటంటే, మరి మన ఇండియా సో ఎవరు చెప్పు చేతల్లో ఉండదు, దాని తర్వాత మనం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకో స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది.